ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా కొత్త వాళ్ళతో సినిమా తీయడం అంటేనే చాలా కష్టం, టు బి ఫ్రాంక్లీ. అలాంటిది మమ్మల్ని అందరినీ నమ్మి రోజా గారు చాలా అంటే బిగ్ స్టెప్ తీసుకున్నారు. ఆవిడ ఏంటంటే ఒక స్టోరీని నమ్మిందండి. ఇందాక ఆవిడ చెప్పినట్టు, రాజు గారు చెప్పినట్టు, నేను యాక్చువల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు జస్ట్ అడిగారు ఈ సినిమా చేస్తావా అని. హ్యాపీగా నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 3-4 మూవీస్ చేసి మిడిల్లోనే అటకెక్కేసి ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చింది ఇదే ఫస్ట్ ఫిల్మ్ నాది. అండ్ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఇది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది యాక్చువల్గా. సో రోజా గారు ఆ లైన్ చెప్పగానే నాకు అనిపించింది, వావ్ ఈ సినిమా కంపల్సరీ చేయాలని. ఆవిడ చెప్పినప్పటి నుంచి నేను ఆ కృష్ణ క్యారెక్టర్ని మైండ్లో ఎక్కించేసుకున్నాను. అప్పటి నుంచే ఎప్పుడు ఆవిడ పిలుస్తారా నెక్స్ట్ ఆడిషన్కి కానీ తర్వాత కానీ వెయిట్ చేస్తూ ఉండాను అనమాట. సో ఎప్పుడైతే మేము భూపాల్ వెళ్ళడం జరిగిందో మొత్తం మైండ్కి ఎక్కేసాక ఆల్రెడీ నా పేరు దినేష్ అని మర్చిపోయి కృష్ణనే ఫిక్స్ అయిపోయా. పూర్తిగా కృష్ణలోకి వెళ్ళిపోయాను అనమాట.